బాబు పక్కన తమ్ముడు కాంట్రాక్టర్ తీసుకోండి. కడప నగరంలో ఒక మహా ఉద్యమం మాదిరి ఈరోజు క్లీన్ కడప, బయోడైవర్సిటీ కలిసి నడుద్దాం, కడపను అభివృద్ధి చేద్దాం అనే కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఈ కడప నగరంలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఎకో పార్కును ఈరోజు ఎన్సీసీ, అలాగే ఎన్ఎస్ఎస్, అలాగే కార్పొరేటర్లు, అలాగే కోఆప్షన్ సభ్యులు, మన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సార్ గారు, అలాగే కడపలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత పెద్ద ఎత్తున దీన్ని దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది కడపకు ఒక మణిహారం లాంటి పార్క్ అనమాట. 2014లో దీన్ని వరల్డ్ బ్యాంక్ నిధులతో దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలంతా కూడా మనందరికీ తెలుసు. అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు అయితే వాళ్ళందరూ కూడా ఇది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంక్ నిధులతో చేపట్టడం జరిగింది. ఈ స్థలం వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక కంపోస్ట్ యార్డ్ అనమాట. ఈ కంపోస్ట్ యార్డును క్లీన్ చేసేదానికి ప్రభుత్వం తరపున 30 కోట్ల రూపాయలు మనం పెట్టి ఖర్చు చేస్తే దాని తర్వాత వచ్చిన ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి పోలేదనమాట. ఇక్కడ ఎవరిని కూడా అలో చేయని పరిస్థితి. ఈ వర్క్ జరిగేటప్పుడు గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా దీని పైన అనేక పర్యాయాలు మన జనరల్ బాడీలో చర్చించడం జరిగింది. కానీ ఏదో ఒక ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అయినట్టు ఎవరిని అలో చేయకుండా వర్క్ కంప్లీట్ చేశారు. దాని మీద ఏవో కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పేసి మాకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. దాని తర్వాత కొద్ది రోజులు ఆ పొల్యూషన్ బోర్డులో ఏవో పిటిషన్లు పెట్టుకుని వాళ్ళు దీన్ని మనకు హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఐఏఎస్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ కమిషనర్గా ఉన్నప్పుడు మా మాజీ మేయర్ సురేష్ అన్న ఉన్నప్పుడు దీన్ని కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ఉత్తర్వులు వేయడం జరిగింది. కానీ దాన్ని ఇచ్చినా కూడా దీన్ని ఎవరు మెయింటైన్ చేయాలంటే ఇక్కడ అప్పటికే ఇది దాదాపు 10 ఏళ్ళు పాట పడిపోయేటప్పటికి మళ్ళా దిబ్బల మాదిరి తయారు పరిస్థితి వచ్చిందనమాట. దీన్ని ప్రారంభించాలంటే మళ్ళా దాదాపుగా డబ్బులు అవసరం ఉంటుంది, 50 నుంచి 60 లక్షల రూపాయలన్న ఉద్దేశంతో మా కార్పొరేషన్ అధికారులు కూడా దీన్ని ముందుకు తీసుకోమని కార్యక్రమం జరిగింది. ఇప్పుడు గతంలో నేను మార్నింగ్ విజిట్లో భాగంగా ఇక్కడ విజిట్ చేసినప్పుడు నిజంగా 17 ఎకరాల్లో ఒక సుందరంగా తయారైన ఈ పార్క్ ఈరోజు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చిందని చెప్పేసి అందరితో చర్చించి మన అందరం కార్పొరేటర్లము పాలకవర్గం అందరూ చర్చించి దీన్ని ఇమీడియట్లీగా మనం లైవ్లోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఏవైతే ఇక్కడ ఉన్న ప్రాతిపదికన చేయాలన్నా కూడా 20-30 లక్షల అవసరం ఉన్న ఉద్దేశంతో వాళ్ళందరూ చర్చించి ఈరోజు ఈ ప్రోగ్రాం ప్రారంభించి ఏదైతే ఈ ట్రాక్లు ఉన్నాయో ఈ ట్రాక్లంతా ఫస్ట్ పూర్తి చేసి వాకర్స్ను అలౌ చేసి వాళ్ళ వాకర్స్ తిరుగుతూ ఉంటారు. మళ్ళీ కావాలంటే మనం నిదానంగా ఫేస్డ్ మేధంలో దీన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినాం. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ అనేక మంది మా మున్సిపల్ వర్కర్స్ అలాగే ప్రైవేట్ వర్కర్స్ని పెట్టి క్లీన్ చేసినా కానీ ఇప్పటికి కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉందో మీరు అందరూ గమనించండి. ఈ రోజు కూడా దాదాపుగా 300 మంది మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని క్లీన్ చేసి ప్రస్తుతానికి వాకింగ్ ట్రాక్ను పూర్తి చేసి రాబోయే కాలంలో దీన్ని పూర్తిగా వినియోగం తీసుకొని వచ్చే విధంగా అధికారుల మీద ఒత్తిడి తెస్తాం. రాబోయే కాలంలో కడపకు ఒక సుందర పార్కుగా దీన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో మేమందరం కూడా ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేయర్ సురేష్ బాబు మరియు నిత్యానంద రెడ్డి గారు పాలకవర్గం అంతా కూడా ఈ ఎకో పార్క్ అభివృద్ధికి నడుం బిగించడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ రోజు మన కడప పట్టణ జనాభా దాదాపు 5 లక్షల పైగా వస్తున్నది.
అందరూ కూడా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో కూడా కడపలో నివసించడం జరుగుతుంది. ఈ రోజు పార్కులు అనేటివి చాలా తగ్గిపోతున్నాయి. అందులో వాకింగ్ చేసుకునే దానికి ఏరియా కావాలంటే మున్సిపల్ గ్రౌండ్ ఒకటి, తర్వాత ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, 2 గ్రౌండ్లే మన కడపలో కనిపిస్తున్నాయి. ఈ ఎకో పార్క్ చూస్తే నిజంగా 3 ట్రాకులు కనిపిస్తున్నాయి. చాలా బాగా 30 ఎకరాల్లో ఇది దీన్ని సుందరీకరణ చేస్తే చాలా అద్భుతంగా కడప పట్టణ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో దీన్నంతా కూడా ఈ రోజు పాలకవర్గం నడుం బిగించడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఈ రోజు నుంచే వాకర్స్ అలో చేసి ఉన్నారు. కాబట్టి 2 ట్రాకులు పూర్తయినాయి, 3వ ట్రాక్ కొద్దిగా ఉంది. శ్రమదానంతో అందరూ విద్యార్థులందరూ కూడా ఈ రోజు దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి అందరూ కూడా కడప పట్టణ ప్రజలందరూ కూడా ఈ ట్రాకులను ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఈ విధమైనటువంటి ఎక్కడైనా పాడుబడినటువంటి పార్కులు కానీ ఇంకొకటి కానీ ఉంటే మనం వాటిని కూడా తయారు చేసుకునే దానికి వీలవుతుందని పాలకవర్గాన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ. మిత్రులు పాకా సురేష్ గారు మేయర్ అయిన తర్వాత 3 నెలల కాల వ్యవధిలో కడప నగరానికి మనం ఉన్న కాలం ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరాలని చెప్పేసి ఆలోచించడం జరిగింది. ఇందులో భాగంగా ఓల్డ్ మున్సిపాలిటీలో పార్క్ లేదు, అలాగే చిన్నచౌక్ ఏరియాలో కూడా పార్క్ లేదు. కడప చుట్టుపక్కల కూడా అర్బన్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ కొన్ని చోట్ల పార్కులు లేవు. దీన్ని మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు మనకు ఎకో పార్క్ ఉంది, దాదాపు 17 ఎకరాల స్థలము, దీని వినియోగంలో లేదని చెప్పి మేము మా పాలక మండలి మా కార్పొరేటర్లు అందరూ కూడా కూర్చొని ఆలోచించడం జరిగింది. వచ్చి దీన్ని మార్నింగ్ విజిట్లో భాగంగా ఇక్కడ చూసిన తర్వాత ఇది కడపకు ఒక మణిహారం నిజంగా. ఎందుకంటే కడప ఇంత పెద్దది మన రాయలసీమ జిల్లాలో మనకు తెలిసి 17 ఎకరాల్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి దీన్ని కడప ప్రజలకు ముందుగా, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ అనేక మంది వాకింగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి ఫస్ట్ ఫేజ్ లో భాగంగా దీన్ని క్లీన్ చేయాలని చెప్పి భావించి ఈరోజు మా మున్సిపల్ వర్కర్లతో కావచ్చు, ఇక్కడ ఎన్సీసీ వాళ్ళతో కావచ్చు, ఎన్ఎస్ఎస్ వాళ్ళతో కావచ్చు, పుర ప్రముఖులతో కావచ్చు, అందరితో కలిసి శ్రమదానం అనేది పెట్టేసి ఇక్కడ ఫస్ట్ గా మనమంతా కూడా క్లీన్ కడప అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పిలుపునివ్వడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి పెద్దలు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్సీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ రోజు నుంచే ఈ పార్క్ లో పబ్లిక్ ను అలో చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇందాకే మా మేయర్ గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఈ పార్కు గురించి. ప్రజలకు అంకితం చేయలేకపోయారు గతంలో, కాబట్టి ఈ రోజు మేము ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాం. దీన్ని ఉపయోగించుకోవాలా ప్రజలంతా కూడా, ఎందుకంటే ఉపయోగించుకోకపోతే ఇక్కడ మళ్ళీ చెత్త కానీ ఇంకొకటి కానీ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పబ్లిక్ ఎంత ఉపయోగించుకుంటే కార్పొరేషన్ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా దీన్ని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా పాలక మండలి ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా సమయం అయిపోతా ఉంది. ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయడంలో మేము ఎక్కడ కూడా వెనకంచి వేయము. కడప నగరానికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే భాగంగా పూర్తి ప్రణాళికను మేము రూపొందించి ఇప్పటికే అధికారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేయడానికి ముందుకు వచ్చినందుకు మా కమిషనర్ గారికి అలాగే మా మున్సిపల్ అధికారులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పబ్లిక్ అందరినీ కూడా ఈ రోజు నుంచి దీన్ని వినియోగించుకొని కడపకు ఒక మణిహారాన్ని మేము అందించినందుకు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి వారందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, మా మేయర్ గారు కావచ్చు, రాణా గారు కావచ్చు, ఇంకా ఇక్కడ చాలా మంది అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వారందరికీ కూడా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కడప అభివృద్ధిలో ఎప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ఎకో పార్కు ప్రజలకు అందుబాటులోకి ప్రజలు అంకితం చేసేదానికి మన నగరపాలక మన మేయర్ గారు సురేష్ బాబు గారు, పాకా సురేష్ బాబు గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, అలాగే మనకు ఇది ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి సార్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మాకు అతి సమీపంలో మా వార్డుకు చెందినటువంటి ఈ ఎకో పార్కును నెహ్రూ నగరు, విద్యుత్ నగరు, కొండాయిపల్లె, ఉక్కాయిపల్లె, గంజిగుంట కాలనీ, శంకరాపురము అందరికీ ఈ అన్ని వర్గాలకు అన్ని వార్డులకు అతి దగ్గరలో ఉండే సెంటర్ అయినటువంటి ఈ ఎకో పార్కును ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి చేసొచ్చిన దానికి మా పాకా సురేష్ మేయర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా ఈ యొక్క ఎకో పార్కుకు విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రామచంద్ర అన్న గారికి కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.